ఇంకా పెంచినా కూడా తప్పులేదు, రైట్? సో our favorite, our young, our dynamic, our hero of OLC, please let's welcome our managing director Mr. P. Narasimha sir. లాస్ట్ నుంచి మ్యామ్ మిమ్మల్ని అడుగుతుంది హై ఎనర్జీ అని, రైట్? మేడం ఎనర్జీ తీసుకుంటున్నారు కానీ మనం ఎనర్జీ ఇవ్వడం లేదు. ఎస్, నైట్ సెలబ్రేషన్ ఎందుకంటే మీకు ఒక మంచి ఎంజాయ్ అండ్ మంచి కలర్ఫుల్ అండ్ ఒక కార్పొరేట్ కల్చర్ని బిల్డ్ చేయడానికి మనం ఇలా స్టార్ట్ చేయడం జరిగింది, అచీవర్స్తో పాటు చేద్దామని. సో అందరినీ ఇన్వైట్ చేస్తే వాళ్ళ విధానం ఒక్కొక్కరు అరే అవార్డ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కదా, మనమే ముందులే, మనమెందుకు క్లాప్స్ వాళ్ళే, మనకెందుకులే, ఇంతేనా, అవునా, జరుగుతుందా, నిజమేనా, ఇది అది అని ఉంటాయి. బట్ టుడే వీఆర్ ఆల్ అచీవర్స్, ఎస్ ఆర్ నో? సో హై ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఈ నైట్ సెలబ్రేట్ కావాలి, ఈ నైట్ని 100% సక్సెస్ఫుల్ చేయాలంటే ది ఎనర్జీ చాలా అవసరం. ఆర్ యూ రెడీ? మరి క్లాప్స్తో వెల్కమ్ చేద్దామా అవార్డ్సరీ నైట్ని? థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, ఏ వార్మ్ వెల్కమ్ టు అవర్ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, అగైన్ సుస్వాగతం. సో వెరీ హ్యాపీ. లాస్ట్ 2 years అలా అనుకోకుండా చాలా తక్కువ, జస్ట్ 1 year లాగా 2 yearsకి వచ్చేసింది. ఎస్ ఆర్ నో? ఈ 2 years యొక్క మన సక్సెస్ఫుల్ సెలబ్రేషన్ ఎందుకు, ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఈ 2 సంవత్సరాల్లో మనం సాధించింది ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటూ, అలాగే ఈరోజు అవార్డు మాత్రమే కాకుండా మన ఎంటైర్ ఓల్సీలో ఫస్ట్ ఇయర్ అయితేనేమి, సెకండ్ ఇయర్ అయితేనేమి కష్టపడుతూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ డెడికేషన్గా, అలాగే మంచి కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ యొక్క గుర్తింపును ఈ స్టేజ్ మీద ఈరోజు చూస్తాము. ఇట్స్ అవార్డుతో పాటు, ఎందుకంటే అవార్డ్సే కాదు మనం అన్నీ ఇస్తామని చెప్పడానికి ఈరోజు స్పెషల్ డేగా మనం చూస్తాం ఇక్కడ. రెడీనా? ఎస్, మనందరికి తెలుసు లాస్ట్ 2 years యొక్క జర్నీ. ఈ 2 years యొక్క జర్నీలో అందరం కూడా సమ్ టైమ్స్, సమ్ డేస్, అలాగే కొన్ని మంత్స్ చాలా హార్డ్ వర్క్ చేశాం. నిజమా? కొన్నిసార్లు అనిపించి ఎస్ అవుతామా, నిజమే జరుగుతుందా, 1 year వెళ్తామా, 2 yearsకి వెళ్తామా అని. ఈరోజు 2 yearsకి వచ్చేసాం, 3rd yearలో అడుగు పెడుతున్నాం, 2 years కంప్లీట్ చేసుకొని. ఎస్ అన్నో? ఈ 3 సంవత్సరాల యొక్క మన జర్నీలో చాలా అద్భుతమైన రోజులు ఉన్నాయని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. చాలా మంచి మైల్ స్టోన్ని రీచ్ చేశాం, మిరాకిల్స్ అచీవ్మెంట్ని రీచ్ చేశాం. చాలామంది చెప్పారు ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది తీసుకురాలేరు, ఇది తీసుకురావరు, ఇది ఇంతే, ఇది అంతే, ఈరోజే సండే, మండే, ట్యూస్డే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్నారు. కానీ టిల్ జస్ట్ 24 months కంప్లీట్ చేసుకొని 25th monthలోకి మనం అందరం అడుగు పెడుతున్నాం. ఎస్ ఆర్ నో? అంటే సక్సెస్ ఉంది అని చెప్పడానికి ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కమింగ్ డేస్లో ఇంకా చాలా బెస్ట్ ఇవ్వడానికి ఓల్సీ ఆల్వేస్ రెడీగా ఉంది. అయితే మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నారా? అయితే చేతులకు ఒకసారి పని పెడదామా? చేతులకు పని అంటే ఇదేనా? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ఈ 2 years ఈరోజు మనం ఇలా ఒక అవార్డ్సరీ నైట్ని ఈరోజు మనం జరుపుకుంటడానికి బిఫోర్ ఓల్సీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ డేస్. అంటే ఓవరాల్గా ఒక 4 to 5 months బ్యాక్ ఎండ్గా వర్క్ చేస్తూ ఎలా అవుట్పుట్ తీసుకురావాలి, ఏ ఉద్దేశంతో తీసుకురావాలి, ఈ ఉద్దేశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలనేది ఇది చాలా అవసరమైనటువంటి పార్ట్. ఆ పార్ట్కి చాలా ఇంపార్టెంట్ వహించేది ఏంటంటే మనకు కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఇది చాలా అవసరం కంపెనీకి. ఎస్, ఎందుకంటే ఒక కంపెనీ మంచి సక్సెస్ఫుల్ గ్రో కావాలి అంటే కంపల్సరీ కంపెనీకి విజన్ ఉండాలి. ఈరోజు ఆ విజన్ని మనం చాలా 100% సక్సెస్ఫుల్గా రీచ్ చేస్తూ ముందుకెళ్తున్నాం, 100% గ్రో అవుతున్నాం. అది ఏంటంటే ఫస్ట్ మన నినాదం ఏంటంటే గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? ఇట్స్ రీచ్ అది. ఎస్ ఆర్ నో? ఈరోజు చాలామంది మంచి హెల్త్ని ఇస్తున్నాం,
వాళ్ళకు నచ్చిన విధి విధానాల్లో ఈరోజు మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని రీచ్ చేస్తున్నారు వాళ్ళ సొంత మార్గంలో. అలాగే ఈరోజు వన్ ఆఫ్ ద ఎవరైనా ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏపీ అండ్ తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేస్తే గమనిస్తే ఒక బెస్ట్ బ్రాండెడ్ కంపెనీ ఏది అంటే 100% మనం ఇప్పుడు ప్రజెంట్ గర్వంగా చెప్పుకోవచ్చు సెకండ్ ప్లేస్ ఓల్సీ ఉంది ప్రజెంట్ మనకు తెలిసినటువంటి కంపెనీస్ లో. అంటే ఒక లెవెల్కి వెళ్తున్నాం. ఇట్స్ కమింగ్. ఇది ఇప్పుడు ఏదైతే ఒక నేమ్ ని ఒక బ్రాండ్ గా మార్చామో కమింగ్ డేస్ లో అదే నేమ్ ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ మధ్య అందరికీ ఒక మంచి అవేర్నెస్ వచ్చిందా? ఎస్. ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వ్యక్తి, ఒక బీటెక్ కంప్లీట్ చేసుకున్న వ్యక్తి, ఒక ఎంబీఏ కంప్లీట్ చేసిన వ్యక్తి, ఒక గ్రాడ్యుయేట్, వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పార్ట్ టైం గా సెకండ్ ఆపర్చునిటీగా మనం తీసుకోవాలనే ఒక నిర్ణయం వస్తుంది. చాలా మందికి ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అయితే చాలా మంది ఏం చేస్తారు, ఒక లీడర్ గా ఒక న్యూ పర్సన్ గా ఫాస్ట్ గా గ్రో అవుతూ స్పీడ్ గా గ్రో అవుతూ మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నటువంటి లీడర్షిప్ టీం ఎక్కడుంది అని చూస్తారు. అది ఖచ్చితంగా నెక్స్ట్ 4 to 5 years లో బెస్ట్ చాయిస్ అని చెప్పేదానికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓల్సీగా ఉండబోతుందని ఈ స్టేజ్ మీద చాలా గర్వంగా మీ ముందు చెప్పబోతున్నాను. దీనికి రెడీనా మీరు కూడా? ఎందుకంటే లీడర్షిప్ పార్ట్ చాలా అవసరం. ఇలాంటి ఒక సక్సెస్ని రీచ్ కావాలి, ఇలాంటి ఒక అచీవ్మెంట్ని మనం రీచ్ చేస్తున్నాం, దాన్ని అచీవ్ కాగలుగుతున్నామంటే ఖచ్చితంగా లీడర్ యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నిటిని మూవ్ చేస్తూ ఈ 2 yearsలో అరే మంచిగా వెళ్తున్నారు, వాళ్ళు సైలెంట్గా కీప్గా వెళ్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సిస్టమ్ ప్రకారం ఏం చేయాలనో అది చేస్తూ వెళ్తున్నారని చెప్పడానికి మనం వాల్యూస్ని కూడా ఫాలో అవుతున్నాం. అందుకే ఈరోజు 2 yearsలో ఇంత అద్భుతమైన సక్సెస్ని, ఈ 2 years యొక్క సెలబ్రేషన్ని ఈరోజు మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అవర్ జర్నీ మళ్ళీ బ్యాక్ మీకు గుర్తు చేస్తున్నాను. 23 Septemberలో మనం స్టార్ట్ చేశాం. ఎస్, ఐ థింక్ చాలామంది ఆ టైంలో ఎంతమంది మనతో స్టార్ట్ చేశాం? ఎస్, థ్యాంక్ యూ. ఆ రోజు చాలా స్టార్ట్ చేశాం, గర్వంగా స్టార్ట్ చేశాం. ఈరోజు గ్రోత్ చూస్తే 100% మంచి గ్రోత్ని సాధించామని చెప్పచ్చు. జస్ట్ 10 productsతో స్టార్ట్ చేసి ఈరోజు అరౌండ్ 40+ productsని మనం రీచ్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా దాదాపుగా స్టాక్ పాయింట్స్, ఓల్సీ టచ్ పాయింట్స్, అదేవిధంగా మనం ప్రజెంట్ 2 స్టేట్స్లో ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం. అవి తెలుగు స్టేట్స్. ఎందుకంటే తెలుగు గర్వపడాల్సిన విషయం. తెలుగు స్టేట్లో మనం చేస్తున్నందుకు మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్ ఆర్ నో? ఈ 2 స్టేట్లో అద్భుతంగా ఈరోజు మనం బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు యొక్క ఓల్సీ నేమ్గా ఈ 2 yearsలో బ్రాండ్గా మార్చాం. ఇదే ఓల్సీ ఒక మంచి ఫ్యామిలీగా, మంచి ఏమంటారు, ఒక నెట్వర్క్ టీమ్ బిల్డింగ్ అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ ఓల్సీ కంపెనీగా ఉండబోతుందని నెక్స్ట్ 4 to 5 yearsలో మనం నిరూపించాలి. దీనికి మీ అందరి యొక్క సపోర్ట్ నీడ్. ఇవ్వడానికి రెడీనా? ఎస్. ఇలాగా మనం ఒక్కొక్కటి గ్రోత్ని చూసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే మనలాంటి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్, యాక్టివ్ పీపుల్ ఈరోజు ఎస్ ఈ బిజినెస్ ద్వారా మనం ఒక మంచి సక్సెస్ని రీచ్ చేద్దాం, ఒక మంచి అచీవ్మెంట్ని రీచ్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఈరోజు దాదాపుగా 7,000 పీపుల్స్ ఈరోజు మన ఎంటైర్ ఓల్సీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కమింగ్ డేస్లో మనకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. మన ఆపరేషన్స్ పరంగా ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ మన టార్గెట్స్ పరంగా చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే కేటగిరీస్ని 4 కేటగిరీస్ని ఇంట్రొడ్యూస్ చేశాం. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్, ఫిఫ్త్. ఇట్స్ కమింగ్. ఎస్ ఆర్ నో? 5th ఈజ్ హెల్త్ ఫుడ్ను ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాం దిస్ మంత్. ఐ థింక్ మీ అందరికి తెలుసు అనుకుంటాను. ఆల్రెడీ 14 ఓల్సీ టచ్ పాయింట్స్తో మనం ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ కార్పొరేట్ హెడ్ ఆఫీస్గా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా మరింత ముందుకు ఎక్కువ స్టేట్స్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కువ స్టేట్స్లో మన బిజినెస్ని బిల్డ్ చేయాలన్న ఆలోచనతో మనం వెళ్తున్నాం. అయితే ఓవరాల్గా 7,000 పీపుల్స్ ఈరోజు ఓల్సీ యొక్క వెల్నెస్, అలాగే అగ్రింగ్ కేటగిరీ, అలాగే ప్రిఫరెన్స్, అలాగే వైడ్ హౌస్, ఈ టోటల్ 4 కేటగిరీస్ బ్రాండ్స్ ఈరోజు దాదాపుగా 7,000 పీపుల్స్ మన ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఈ 2 years ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని అడల్ట్స్, మీకు తెలుసు ఎన్నో ఫైనాన్షియల్ కంపెనీలు
అలాగే డిఫరెంట్ యాక్టివిటీ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో జనాలలోకి వచ్చి చాలామందికి నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ పైన నమ్మకం పోయినా కూడా టిల్ నౌ ఈ 2 yearsలో 7,000 పీపుల్ని మనం బిల్డ్ చేశాం. అయితే మన లక్ష్యం కమింగ్ డేస్లో చాలా పెద్దగా ఉంది. ఈ 2 yearsలో మనం అచీవ్ చేయగలిగినటువంటి ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్సలెన్స్ ఆ ప్రొడక్ట్స్. ఎస్ ఆర్ నో? ప్రొడక్ట్స్ హౌ ఈజ్ ఇట్? అంతేనా? సరిపోలే. శీలా మేడం చెప్పారు సరిపోలేదు అని. ఎస్, 100% మిరాకిల్స్ ప్రొడక్ట్స్ని 40+ టోటల్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ పట్టుకున్నా వండర్స్ అని చెప్పే విధంగా ఈరోజు మనం లాంచ్ చేసాం. ఇది ఒక బెస్ట్ అచీవ్మెంట్ మన అందరికి కూడా. దెన్ నెక్స్ట్ అలాగే రీసెంట్గా 25 పాయనీర్ మార్కెటింగ్ ప్లాన్ని లాంచ్ చేసాం. ఓల్సీ పాయనీర్, ఇట్స్ ఇన్స్పిరేషన్. ఓల్సీ నేమ్లోనే ఉంది ఒక ఇన్స్పైర్, ఒక స్పిరిట్, ఒక మార్గదర్శి. అలాగే పాయనీర్ నుంచి కూడా కమింగ్ డేస్లో ఇంకొక నెక్స్ట్ 2 to 3 yearsలో పాయనీర్ ఫ్రీడమ్ ప్లాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఇన్ ఇండియా కాబోతుంది. దీన్ని రాసి పెట్టుకోండి, కావాలంటే చూస్తారు. ఎందుకంటే ఎనీ జనరేషన్ ప్లాన్, ఎనీ యూనిలెవెల్ ప్లాన్లో జస్ట్ 2 teams, జస్ట్ 3 teams వితౌట్ సైడ్ వాల్యూమ్తో ఇన్కమ్ ఇచ్చేటటువంటి మార్కెటింగ్ ప్లాన్స్ లేవు. బట్ మనం జనరేషన్ యూనిలెవెల్ అండ్ ఏదైతే మనం ఇప్పటి వరకు చేస్తున్నామో 2 team, 3 team, 4 team, యువర్ విష్, ఏ టీం నుంచి మీరు బిజినెస్ బిల్డ్ చేసినా మన పానీర్ ఫ్రీడమ్ ప్లాన్లో బెస్ట్ పేఅవుట్, బెస్ట్ ఇన్కమ్ తీసుకోవడానికి, అదేవిధంగా బెస్ట్ అచీవ్మెంట్ కూడా తీసుకోవడానికి ఈ బిజినెస్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ అనేది మీకు సపోర్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేసి జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇప్పటికి వచ్చాం. జస్ట్ ఈ 3 monthsలోనే మనం దాదాపుగా ఒక మంచి అచీవ్మెంట్స్ అరౌండ్ 200+ అచీవ్మెంట్స్ మనం తీసుకొని వచ్చాం. ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎస్ ఆర్ నో? 200+ న్యూ అచీవ్మెంట్ త్రూ ఓల్సీ నుంచి అంబాసిడర్ అండ్ అబోవ్ లెవెల్స్ని మనం రీచ్ చేయడం కూడా జరిగింది. కమింగ్ డేస్లో ఇంకా మరింత బలంగా, ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ బ్యాక్ అండ్ లేకపోయినా టిల్ నౌ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా టిల్ నౌ ఇప్పటికీ ఒక లెవెల్ని, ఒక రోల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామంటే బికాస్ దీని అంతటికి కారణం మన అందరి యొక్క లీడర్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నా గ్రాండ్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒకసారి మనం ఒకసారి జోరుగా బిగ్ రౌండ్ అప్లాస్. ఎస్, అలాగే అప్కమింగ్ ప్లాన్స్ ప్రొడక్ట్స్ ఎక్సలెన్స్లో ఇప్పటి వరకు 4 categories, అలాగే 5th category దిస్ మంత్ ఇంట్రొడ్యూస్ చేశాం. ఇంకొక 2 categoriesని మనం జస్ట్ కమింగ్ మంత్స్లో, ఇంకా చెప్పాలంటే కమింగ్ డేస్లో మనం లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ కాస్మెటిక్, నెక్స్ట్ సెకండ్ వన్ మెన్స్ గ్రూమింగ్. ఈ యొక్క కేటగిరీస్లో కూడా, ఎందుకంటే చాలామంది మెన్స్ ఉన్నారు, సార్ మెన్స్ అంటే ఏమొస్తాయి? అన్నీ వస్తాయి, అర్థమైందా? మెన్స్ ఈ 2 categories కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే అసోసియేటివ్ గ్రోత్ చూస్తే ఈరోజు 7,000 పీపుల్స్ దాదాపుగా ఉన్నారు. నెక్స్ట్ 3rd anniversary కల్లా 100% 20,000 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అనే లెవెల్కి మనం వెళ్తాం. ఇట్స్ కమింగ్. ఇంకా బెటర్ బిగ్ ప్లాన్ మనకుంది. అలాగే ప్రజెంట్ 2 states మనం బిజినెస్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 states మనం బిజినెస్ చేస్తాం. మీకు ఎక్కడైనా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, మీరు సోషల్ మీడియాలో యాక్టివిటీ స్టార్ట్ చేయండి. ఆ స్టేట్స్లో కూడా మనం బ్రాంచెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా బిజినెస్ని మనం ప్లాన్ చేస్తాం. కమింగ్ డేస్లో ఇంకా వన్ మోర్ గుడ్ న్యూస్ మీకు ఏంటంటే, కమింగ్ డేస్లో ఆన్లైన్ ఆర్డర్స్ని కూడా మనం బిల్డ్ చేస్తాం. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, స్టాక్ పాయింట్స్ దూరంగా ఉంటాయి, కొన్ని ఏరియాలో స్టాక్ పాయింట్స్ లేవు. ఈ ప్రాబ్లం మీకు ఉండదు. ఆన్లైన్ ఆర్డర్స్ మీరు పెట్టిన 48 hours ప్రోడక్ట్ రీచ్ అయ్యే విధంగా కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ ప్లాట్ఫామ్స్ని కూడా మనం బిల్డ్ చేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్, మన టాప్ లీడర్స్ ఆల్రెడీ బెస్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మన దగ్గర ఉన్నారు. మంచి దాదాపుగా 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అనుభవం ఉంది. ఈ అనుభవంతో ఆల్రెడీ చేస్తున్నారు. బట్ కంపెనీ నుంచి ఇంకొక 2 to 3 trainers ఇన్ కమింగ్ డేస్లో ఒక వెల్ ఎక్స్పర్ట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో 10 to 15 years రన్ చేస్తూ మంచి అనుభవం కలిగి కొన్ని వేల మంది లీడర్షిప్ను తయారు చేసినటువంటి
ట్రైనర్స్తో మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి లీడర్షిప్ని క్రియేట్ చేయాలి, మీ నుంచి ఎంతోమంది నెట్వర్క్ను ఈజీగా బిల్డ్ చేయాలన్న ఒక టార్గెట్ని కూడా మనం కమింగ్ డేస్లో రెడీ చేస్తున్నాం. ఇది మీకు ఎప్పుడైతే లీడర్షిప్ బిల్డ్ అవుతుందో అప్పుడు మీ బిజినెస్ పెరుగుతుంది. మీ టీంలో 10 మెంబర్స్ ప్లాన్ చెప్తే మంచి ఒక లెవెల్ వెళ్తారు, 100 మెంబర్స్ ప్లానర్స్ ఉంటే ఇంకొక లెవెల్కి వెళ్తారు, 1000 మెంబర్స్ ప్లానర్స్ ఉంటే ఇంకా హై లెవెల్కి వెళ్తారు. బట్ చిన్న లెవెల్లోనే అంటే ఈరోజు చిన్న ప్లాన్స్ మన దగ్గర మహా అయితే నాకు తెలిసి ఒక అంబాసిడర్ ఉంటే ఒకరు లేదా ఇద్దరు ప్లానర్స్ ఉంటారు. ఎస్ అన్నో డైలీ వెళ్ళి ప్లాన్ చెప్పేవాళ్ళు. కానీ కమింగ్ మీ దగ్గర ఒకరు ఇద్దరికే మనం ఈ లెవెల్ని ఈరోజు ఈ 2 years ఇలాంటి ఒక సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన దగ్గర 100 మంది ప్లాన్ సెల్ చేయగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారంటే మన టార్గెట్ ఏంటి, మన అచీవ్మెంట్ ఏంటి? ఈరోజు చిన్నది కావచ్చు, బట్ మరి పెద్ద టార్గెట్ ఏంటంటే 2030. అర్థమైందా? 2030లో బిగ్ బ్లాస్టింగ్ అనేది మనం చేయగలుగుతాము కమింగ్ డేస్లో. నెక్స్ట్ అలాగే మిషన్ 5 బై 2030 రెడీనా? మరి 2030కి లాస్ట్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి మిషన్ 5లో ఫస్ట్ ఏంటంటే 1 lakh టీమ్ని మనం బిల్డ్ చేయబోతున్నాం. అర్థమైందా? ప్రజెంట్ 7,000, నెక్స్ట్ ఇయర్ 20,000, బై 2030 1 lakh యాక్టివ్ టీమ్ని మనం రెడీ చేయబోతున్నాం. గెట్ రెడీ. ఆ 1 lakh టీంలో మన టీం ఎంత? అర్థమైందా? ఆ 1 lakh టీంలో మన టీం ఎంత అనేది చాలా అవసరం. నెక్స్ట్ సెకండ్ 240 crores టర్నోవర్ బై 2030. మనం చాలా మిషన్ని చాలా పెద్దగా పెట్టుకొని వెళ్తున్నాం. 3 years మాకు తెలుసు రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఏదో బ్యాంబూ స్టోరీ మనం చాలాసార్లు విన్నాం. మన ఊర్లోనే కొన్ని చెట్లు ఇలాగే ఎదుగుతాయి, చిన్నగా 2-3 ఏళ్ళు చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ 1 to 2 yearsలో మనం అనుకున్న లెవెల్స్ని రీచ్ అవుతాం. ఐ థింక్ లీడర్షిప్కు ఉన్న స్టేటస్ కూడా సేమ్ థింగ్. స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎదగడానికి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎదగకపోవచ్చు, బట్ మన విజన్ నెక్స్ట్ 5 yearsకి ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో అప్పుడు దాన్ని చాలా ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. సేమ్ కంపెనీ కూడా చాలా పెద్దగా ఆలోచిస్తుంది. 1 lakh యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్తో పాటు 240 crores టర్నోవర్ బిల్డ్ చేయాలని మిషన్ 5లో ఈ 2 points చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నాం. థర్డ్ వన్ 300+ పీపుల్స్ని 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ని రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ? 1 lakh ఎంతమందికి అవసరం? షూర్. గుడ్ ఎనర్జీ. డబ్బులు అంటే ఆ ఎనర్జీ, ఆ కిక్కు, ఆ కథ వేరు. ఎస్, బట్ డాన్స్కి ఇచ్చేదానికంటే డబ్బులకు మంచి ఎనర్జీ ఇస్తున్నారు. బట్ ఈ 300 పీపుల్లో మీరు ఉంటూ మీ టీంలో 2 members 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ వచ్చారు అంటే మీ ఇన్కమ్ ఈజీలీ టు 3 lakhs. 3 మెంబర్స్ని రెడీ చేశారంటే మీ ఇన్కమ్ 5 lakhs. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు 10 మెంబర్స్ని మీరు టార్గెట్ పెట్టండి. 2030కి మీ ఇన్కమ్ ఈజీగా 10 మందిని మీరు బిల్డ్ చేస్తే మీ ఇన్కమ్ యావరేజ్ టు 8 to 10 lakhs ఉంటుంది. 8 to 10 lakhs, దట్స్ టార్గెట్. మరి టార్గెట్ పెద్దగా చేద్దామా? 2030 టార్గెట్ 1 lakh అచీవ్ అవుతూ మన టీంలో 1 lakh+ అచీవ్ అవుతూ మన టీంలో 2, 3, 4, 5, 10, 10 మెంబర్స్ని టార్గెట్ పెట్టండి. ఈరోజు మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఈరోజు మన సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇదేం పట్టించుకోకండి. 2030లో పెద్ద సంచలన విజయాన్ని మనం వినిపించబోతున్నాం. ఈరోజు నిశ్శబ్దంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఒక పెద్ద విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం కమింగ్ డేస్లో. దీని అర్థమైందా? మరి రెడీనా? ఎస్. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. మీరు 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఇంకొక 1 to 2 స్టేట్స్లో మీ టీం ఉండాలి. అర్థమైందా? 1 to 2 స్టేట్స్లో మీ టీం ఉండగలిగిందంటే నెలకు 10 లక్షలు సంపాదించడం ఈ బిజినెస్ చాలా ఈజీ. సో ఓల్సీ ఆల్సో 4 స్టేట్స్ని కవర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. 4 రాష్ట్రాలలో ఓల్సీ యొక్క జెండా బాతడానికి రెడీగా ప్లాన్ చేస్తుంది. దీంట్లో మీ భాగం కూడా, మీ షేర్ ఎంత, మనం ఎంత బిల్డ్ చేస్తున్నాం, ఆ టీంలో మన పర్సంటేజ్ ఎంత అనేది చాలా అవసరం ఉంది. మరి రెడీ ఉన్నారా? నెక్స్ట్ ఇమ్మీడియట్గా వస్తే
ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయబోయే స్టేట్ ఏంటి? మీ పేరు చెప్పండి. లాస్ట్ వన్. ఎస్ ఆర్ నో? టెల్ మీ. ఏ స్టేట్? ఎస్, కర్ణాటక. ఎందుకంటే మన కజిన్. ఎస్ ఆర్ నో? ఎస్. ప్లాన్ చేయండి. అవ్వదు అనుకోకండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాస్ట్ 12 to 15 yearsలో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా అవ్వదు, జరగదు అని ఫుల్ స్టాప్ పెట్టుకున్న రోజు కూడా 30 నువ్వు అవ్వగలుగుతావు అని మనలో ఉన్న ఒక పర్సన్ చెప్తాడు. వాడు లేచాడంటే ఈ ప్రపంచాన్ని మనం ఏంటో గుర్తు చేయొచ్చు. అర్థమైందా? ఆ డేస్ ఇక ఈ రోజు నుంచి మొదలవుతాయని చాలా గర్వంగా చెప్తాను. లాస్ట్ వన్, 5th one, 5 luxury cars in 100 cars. అంటే 100 కార్లు నార్మల్ తీస్తున్నారు, దాంట్లో 5 luxury cars తీయబోతున్నాం బై 2030. ఆర్ యు రెడీ? రెడీనా కాదా? మరి లగ్జరీ కార్స్ ఎవరివి? 5 ఐ థింక్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. బై 2030 మన టార్గెట్ ఐ థింక్ మోస్ట్లీ నాకు తెలిసి 50 కార్స్ లగ్జరీ కార్ పెట్టాలి. ఎస్ ఆర్ నో? ఇది మన ఎస్టిమేట్. దానికి మించి అవ్వాలి. ఏదో డైలాగ్ ఉంది కదా, మహేష్ బాబు డైలాగ్, మనం ఆ డైలాగ్ ప్రకారంగా అచీవ్ అవుదాం. మీరు 5 చేయండి, మేము 50 చేస్తామనే టార్గెట్తో బిల్డ్ చేయండి. బట్ లగ్జరీ కార్స్ని బిల్డ్ చేస్తూ మనం కమింగ్ డేస్లో కూడా మన మిషన్ 5ని కూడా బలం చేస్తూ, గుర్తు చేసుకుంటూ, ఎవ్రీ టైం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్ని మాత్రం మర్చిపోకుండా బై 2030 కల్లా దీన్ని నిజం చేయడానికి 100% మా వంతు వర్క్ చేస్తున్నాం. దీంట్లో మీకు భాగం అవ్వడానికి మీ వంతు మీరు వర్క్ చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? ఎస్. దెన్ నెక్స్ట్, అలాగే రీసెంట్గా మనం పాయనీర్ ఫ్రీడమ్ ప్లాన్ నుంచి యానివర్సరీ డ్రైవ్ అని కొన్ని అప్డేట్స్ ఇచ్చాం. ఎస్, చూసారా? బట్ ఇది మంత్ ఎండింగ్లో ఉంది కాబట్టి మంత్ స్టార్టింగ్ నుంచే మనం ఇవ్వాలన్న ఆలోచనతో మనం ఇచ్చాం. రీసెంట్గా మనం ఒక బ్లాస్టింగ్, ఎందుకంటే ఇండియాలో నాకు తెలిసి ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ యూనిలెవెల్ ప్లాన్లో, జనరేషన్ ప్లాన్లో ఫస్ట్ మంత్ క్వాలిఫైకే కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఓల్స్. ఇది ప్రౌడ్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ నుంచి ఇది మనం కార్ ఫండ్ అలాగే హౌస్ ఫండ్ జస్ట్ మీరు 1 month మెయింటైన్ చేస్తే, డైరెక్ట్గా క్రౌన్ అంబాసిడర్ని మీరు సింగిల్ మంత్లో మెయింటైన్ చేస్తే, 2nd month నుంచి మన కార్ ఫండ్, హౌస్ ఫండ్ 2 కూడా మనకు వస్తాయి. దీని ద్వారా మన మిషన్ ఏదైతే 5లో మనం దాదాపుగా 5 luxury cars ఫ్రమ్ 100 cars నుంచి ఏదైతే ఉందో దాన్ని రీచ్ చేయడానికి మనకి పాయింట్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దీన్ని కూడా మనం చాలా గుడ్ న్యూస్గా ముందుకు తీసుకెళ్ళవచ్చు. దెన్ వన్ మోర్ గుడ్ న్యూస్, కమింగ్ డేస్లో ఎలైట్ లీడర్షిప్ బోనస్ మిరాకిల్ చేస్తుంది. దీన్ని కావాలంటే రాసి పెట్టుకోండి. ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే కొంచెం టీంతో కొంచెం ఇన్కమ్, నెక్స్ట్ పెద్ద టీంతో పెద్ద ఇన్కమ్. ఎలైట్ లీడర్షిప్ 2 team ద్వారా, 3 team ద్వారా, వితౌట్ ఎక్స్క్లూజివ్ పీవీ ద్వారా మీరు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. 5 lakhs చెప్పాం, 6 lakhs చెప్పాం, 7 lakhs చెప్పాం. ఇది నిజం అవుతుంది. ఒక సీడ్, ఒక విత్తనం మహావృక్షం అవుతుందని మీరు నమ్ముతారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నమ్ముతారా? సేమ్ థింగ్ అంతే. ఎలైట్ లీడర్షిప్ బోనస్ ఈరోజు మీకు 200 రావచ్చు, 250 రావచ్చు, 500 రావచ్చు, 1000 రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో 15 to 20,000 జస్ట్ 1 cycleకి రీచ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మనం 2026లో మనం థర్డ్ అవార్డ్సరీ నైట్ చేయబోతాం. ఆ రోజు చూడండి, ఓన్లీ 2 to 3 lakh 1 cycleలో అచీవ్ చేసే వ్యక్తులు ఈ స్టేజ్ మీదకి వస్తారు. అర్థమవుతుందా? ఇట్స్ పవర్. దీన్ని ఇంకా యానివర్సరీ డ్రైవ్లో మనం ఏం చేశామంటే, మీరు ఏదైతే హైయెస్ట్ టీం నుంచి తీసుకుంటున్నటువంటి పీవీ ఉందో దాన్ని మనం కంటిన్యూగా 1 year, జనవరి టు డిసెంబర్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి డిసెంబర్, నెక్స్ట్ 26 జనవరి, నెక్స్ట్ 26 డిసెంబర్ వరకు మీ యొక్క పీవీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం. ఎవరీ మంత్ ఫ్లష్ అవుట్ లేదు. దీని ద్వారా మీరు హై ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎలైట్ లీడర్షిప్ బోనస్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది కూడా మనం కమింగ్ డేస్లో ఇది కూడా దీని ద్వారా మంచి ఇన్కమ్
ఇంకా రిజల్ట్ అనేది మనం ఈ బిజినెస్ నుంచి చూడొచ్చు. అలాగే మన బిజినెస్లో డైనమిక్ బోనస్, లైఫ్ స్టైల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, పానీర్ క్లబ్ బోనస్ ఆల్సో ఇవన్నీ కూడా అప్లైన్ లెవెల్, డౌన్లైన్ లెవెల్ సంబంధం లేకుండా మీరు ఏ లెవెల్ క్వాలిఫై అవుతే యాజ్ పర్ లెవెల్ ప్రకారం మీకు ఏదైతే టేబుల్ ఇచ్చామో దాని ప్రకారం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మంచి ఇన్కమ్ అని చేయొచ్చు. ఎస్ ఆర్ నో? డౌన్లైన్ ఆపాలి అన్న ఆలోచన ఇంకా అవసరం ఉండదు. పరిగెత్తు, ఎంతవరకైనా పరిగెత్తు. బట్ మన లెవెల్ మనది, మన టీం లెవెల్ మన టీంది. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా లిమిట్ అనేది లేదు త్రూ ఈ బిజినెస్ ద్వారా. రీసెంట్ మన టోటల్ ఓవరాల్ ఫ్రేమ్ మన దగ్గర ఉన్న 40+ ప్రొడక్ట్స్ అండ్ కేటగిరీ వెల్నెస్, ప్రిఫరెన్స్, వైడ్ హౌస్, అగ్రీన్. ఈ మంత్ మనం 2 ప్రొడక్ట్స్ని, బ్లాస్టింగ్ ప్రొడక్ట్స్ని, 100% హై అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం లాంచ్ చేశాం. మీ అందరికి తెలుసు అనుకుంటాను. ఎస్ ఆర్ నో? హౌ ఈజ్ ఇట్? దాని పేరే సూపర్. అర్థమైందా? మనం చెప్పకపోయినా మాట్లాడిచ్చేది. ఎందుకంటే సూపర్ స్టార్. ఎందుకంటే బాధలో, దుఃఖంలో, కోపంలో ఎవ్రీథింగ్ 24/7 అందరింట్లో ఏదన్నా ఆలోచన మొదలవుతే స్టార్ట్ అనేది ఏంటంటే టీ. ఎస్ ఆర్ నో? అలాగా ఉండాలి. మంచి ప్రొడక్ట్ ఇవ్వాలని ఇది దాదాపు లాస్ట్ 6 months నుంచి దీనిపైన చేస్తూ 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 గ్రేట్నెస్ ఏంటంటే ఈ బ్రాండ్ ఓల్సీకి మాత్రమే దొరుకుతుంది. ఈ రైట్స్ ఖచ్చితంగా ఇది ఓల్సీకి మాత్రమే. ఇది ఎక్కడ బయట తయారు చేయలేరు. ఇది 100% రాసి పెట్టుకొని కావాలంటే. ఈ ఫార్ములా మనది. మనమే మిక్స్ చేసి ఆ బ్లెండెడ్ని క్రాఫ్టెడ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ని సూపర్ స్టార్. ఎందుకంటే లైఫ్లో మనం కూడా ఒక సూపర్ స్టార్ కావాలనుకుంటాం కదా. మీ ఇంట్లో ఇది ఉందంటే యు ఆర్ ఏ సూపర్ స్టార్. అర్థమైందా? అలాంటి లెవెల్స్కి మనం బిల్డ్ చేస్తాం. అలాగే వన్ మోర్ గుడ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం దిస్ మంత్. C12. ఎస్ ఆర్ నో? లాస్ట్ టైం ఈ సీట్స్ పెట్టాను. దీనికి భరత్ ఎన్నో ఇచ్చేసినాడు. ఆయనకు నచ్చిన అన్ని ఇచ్చినాడు ప్రోడక్ట్. భరత్ ఇచ్చినప్పుడల్లా మాకు గుర్తొస్తుంది ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయాలేమో అని కమింగ్. అలాగే చాలామంది లీడర్స్ పెట్టారు. పర్ఫ్యూమ్స్ అన్నారు, ఇంకొకటి అన్నారు, వాట్ ఎవర్ అన్నారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ చెప్పారు. ఎస్, మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. అయితే రీసెంట్గా ఈ మంత్ ఇది దాదాపుగా నాకు తెలిసి 1.5 year ప్లానింగ్. 1.5 year నుంచి దీన్ని వర్క్ చేస్తున్నాం. ఈరోజు అవుట్పుట్ ప్రొడక్ట్ వచ్చింది. దీని గ్రేట్నెస్ ఏంటంటే ఎంత ప్రాబ్లం ఉన్నా 24 hours ప్రాబ్లం మ్యాక్స్ టు మ్యాక్స్ క్లియర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వండర్ ప్రొడక్ట్ దిస్. ట్రై. దీన్ని ఎవరు వాడినారని చెప్పలేం, ఎందుకంటే ఈ ప్రాబ్లం అందరికీ చెప్పుకోదగింది కాదు. అయినా నో వరీ, మన గుడ్ టెస్టిమోనీస్ వస్తున్నాయి. అలాగే గుడ్ రిజల్ట్ మీకు వస్తుంది. దీన్ని కానీ మీరు ఇచ్చి వాళ్ళకి నయం చేసినారంటే వాళ్ళ ఇంట్లో రెండో దేవుడు ఎవరంటే అది మీరే. అర్థమైందా? దేవుడా అనుకుంటారు. మీరు ఇచ్చినాక అమ్మయ్యా దేవుడా అనుకుంటారు. అలాంటి ప్రోడక్ట్ నెక్స్ట్ మీకు ఇది ఉండబోతుంది. ఇది చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఇది కూడా ఆయుష్ అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. మూమెంట్ చేస్తున్నారా? సూపర్ స్టార్ వెళ్తుందా? C12 వెళ్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అలాంటి మిరాకిల్స్ ప్రోడక్ట్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉడికిందా లేదా అనడానికి ఒకటే చూస్తాం. మనం ఈ 2 సంవత్సరాల్లో 40కి పైగా చూసాం. 40 మెతుకులను పట్టుకున్నాం. అన్నీ కూడా వండర్సే. ఎస్ ఆర్ నో? ఇంకా నెక్స్ట్ వచ్చే 45ది కానీ 46ది కానీ మీరు దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుందో అనాల్సిన అవసరం లేదు. వచ్చిందంటే అది బ్రాండ్ అవుతుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మన ఫస్ట్ ప్రైమ్, మన ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడక్ట్స్. ఇది ఎలా ఉంటుందంటే మన ప్రొడక్ట్స్ లేకపోతే ఈరోజు గడవదు అనే లెవెల్కి కమింగ్ డేస్లో మనం తీసుకొని పోతాం. నార్మల్ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో ప్రతి ఒక్కరు కూడా వాడవేదగే విధంగా. మరి రెడీనా? మనం అందరం కూడా దాన్ని షేర్ చేయడానికి రెడీనా? ఎస్. నెక్స్ట్ అలాగే
హెల్త్ ప్యాక్స్ రీసెంట్గా మనం చూసాం. హార్ట్ పవర్ ప్యాక్, ప్యూర్ క్లెన్స్ ప్యాక్, అలాగే మెన్స్ వైటాలిటీ, అలాగే ఉమెన్ ఫస్ట్ ప్యాక్, ఇవన్నీ చూసారా? వచ్చాయా? మూవ్ చేస్తున్నారా? ఎస్ సార్ నో? వెళ్తున్నాయా? ప్యాకుల ప్రకారం వెళ్తున్నాయా? ఎస్. అలాగే స్లిమ్ ప్యాక్, ఇమ్యూనిటీ ప్యాక్, స్ట్రాంగ్ అండ్ బోన్స్, నెక్స్ట్ లైఫ్ స్టైల్, ఇవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా హెల్దీ బ్రెయిన్, నర్వస్, డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ గట్ హెల్త్ చేస్తున్నామా? వెరీ క్లియర్. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ చేయొచ్చు. యాజ్ పర్ మనం అన్ని స్టడీ చేసి మన న్యూట్రిషన్ ట్రైనర్ అలాగే మన సిఓ సార్ ఇవన్నీ చూసి ఇది ఇస్తే 100% రిజల్ట్ను బ్యాలెన్స్ చేసే విధంగా మనం డిజైన్ చేశాం. అయితే ఇక నుంచి ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఇది చేస్తే ఏంటి సార్? మనది ఎప్పుడు కూడా క్వశ్చన్ వాట్ వాట్ వాట్. దానికి కమింగ్ డేస్లో ఏం చేస్తామంటే ఇవన్నీ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ప్యాక్లు పర్చేజ్ చేసే కొద్దీ మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్తో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీరు కొనొచ్చు. 1 by 1, 1 by 1, 1 by 1. ఆర్ యూ హ్యాపీ? ఎస్ ఆర్ నో? 2 ప్యాక్ చేస్తే సమ్ పాయింట్స్, 3 ప్యాక్స్ పర్చేజ్ చేస్తే సమ్ పాయింట్స్. ఇది లైఫ్ టైం, దానికేమి ఎక్స్పైరీ డేట్ ఉండదు. మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు అవార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ అవార్డ్ పాయింట్స్ ద్వారా మనం స్పెషల్లీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చి మనం ఇస్తాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉంటాయి. మీ పాయింట్స్తో మీరు రెడీమ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు ఫ్రీగా. ఇలాంటి ప్యాక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ వెళ్తాయి, మంచి రిజల్ట్ వస్తాయి. దాని ద్వారా బెస్ట్ అవుట్పుట్ ఎంటైర్ మనకు దొరుకుతుంది. మరి తీసుకెళ్దామా కమింగ్ డేస్లో? నెక్స్ట్ ఫ్యూ డేస్ దీనికి బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుంది. మన ఓల్సీ వెబ్సైట్ నుంచే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. మీకు పాయింట్స్ తెలుస్తాయి, మీ డౌన్లైన్ ఏం అచీవ్ చేస్తున్నారో తెలుస్తుంది. నెక్స్ట్ 2026కి ఇంకొక అద్భుతం దీంట్లో ఉంటుంది. నాకు తెలిసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం రివార్డ్ పాయింట్స్తో సమ్ ప్రొడక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేసే నెంబర్ 1 ఫస్ట్ కంపెనీ అది ఓల్సీనే ఉండబోతుంది. దాంట్లో రెడీ దిస్. ఎస్, ఓవరాల్ ఈ 2 years సంబంధించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ముందుకు తీసుకెళ్తున్నామో ఇవన్నీ ఎస్, ఈరోజు ఈ 2 yearsలో అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఓల్సీ యొక్క P5, ఈ P5 అనేది చాలా బాగా సపోర్ట్ చేసింది. ఫస్ట్ వన్ ప్రొడక్టు, ప్లాను, స్మాల్ చైన్ ప్రమోషను, పార్ట్నర్షిప్, పాజిటివ్. ఈ 5 పాయింట్స్ P5. ఈ P5ని మీరు ఫాలో చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 లీడర్గా, ఓల్సీలో ఒక ప్రైమ్ లీడర్గా మీరు ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలి, ఏమీ లేదు. జస్ట్ P5 అప్లై చేయండి. ఇది రియల్. ఈ P5ని కనిపెట్టడానికి కొన్ని నెలలు టైం పట్టింది. ఈ P5లో ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళ టీంకి అప్లై చేస్తారో వాళ్ళు త్రూ ఈ బిజినెస్ ద్వారా మీరు 100% మీరు అనుకున్న లెవెల్ని చాలా షార్ట్ టైంలో అచీవ్ కావచ్చు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్. దెన్ నెక్స్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ ఏదైతే యానివర్సరీ అవార్డులోనే కొన్ని వరాలు వస్తాయి. మంది ఎవ్రీ మంత్ వస్తాయి, రెడీ ఉండండి. మంది ఎవ్రీ మంత్, ఎందుకంటే మనం అన్నీ దాచి ఒక రోజు ఇవ్వాలని లేదు. ఎవ్రీ మంత్ కొత్తగా చేస్తూనే వెళ్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నమ్మకం ఇవ్వండి. నెక్స్ట్ 2030లో మీకు ఒకటి గట్టిగా గర్వంగా చెప్తున్నాను, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద నెంబర్ 1 కంపెనీగా, వన్ ఆఫ్ ద నెంబర్ 1 అచీవర్గా, వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఇన్కమ్ ఎర్నర్గా, వన్ ఆఫ్ ద నెంబర్ 1 మోటివేషనల్ ట్రైనర్గా, వన్ ఆఫ్ ద నెంబర్ 1 పర్సనాలిటీ డెవలప్మెంట్ లీడర్గా నిలబెట్టే బాధ్యత ఓల్సీది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ అవార్డ్సరీ నైట్ను ఇంకా విజయవంతంగా,
ఈ అవార్డు ఇది ఏదైతే ఇప్పటి వరకు మనం చేస్తున్నామో ఈ ఫెస్టివ్ని ఇంకా విజయోత్సవంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి లీడర్కి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.